మనం చేసుకోబోతున్నాం సింపుల్ మష్రూమ్ కర్రీ. దానికి కావాల్సిన సామాన్లు: బాగా కడిగి పెట్టుకున్న మష్రూమ్స్, గ్రైండ్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 టమాటోలు, 3 పచ్చిమిరపకాయలు, ఇలా కట్ చేసుకున్న 2 ఉల్లిపాయలు. కడాయి పెట్టి 2 చెంచాల నూనె వేసుకుందాం. ఆ తర్వాత ఉల్లిపాయలు వేసుకుందాం. ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చాక అందులో పచ్చిమిరపకాయలు వేసుకుందాం. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన వరకు బాగా కలుపుకుందాం. పచ్చివాసన పోయిన వరకు కారం కొంచెం వేసుకుందాం. కొంచెం పసుపు వేసుకుందాం. కొంచెం ఉప్పు కూడా వేసుకుందాం. బాగా కలుపుకుందాం. ఇలా నూనె మీదకి వచ్చిన తర్వాత టమాటీ వేసుకుందాం. టమాటీ బాగా వేగిపోయాక 1 చెంచాడు కర్రీ పౌడర్ వేసుకుందాం. తర్వాత బాగా కలుపుకుందామండి. కలుపుకున్న 2 నిమిషాల తర్వాత కట్ చేసుకున్న మష్రూమ్ వేసుకుందాం. మసాలా అంతా మష్రూమ్కి బాగా పట్టినట్టుగా కలుపుకుందాం. మష్రూమ్ నుంచి నీళ్ళు వగ్గడం స్టార్ట్ అయిపోయింది. ఇక ఉడికిపోయినట్టుగానండి. అంతే, సింపుల్ మష్రూమ్ కర్రీ రెడీ.